అంటే ఈ కూడుకోవడం కూడా గొప్ప ధన్యత. హన్నా ప్రేయర్ టీమ్ ఫస్ట్ టైం అంటే 2 సంవత్సరాలు గడిచి 3 సంవత్సరాలు అడుగు పెట్టేటప్పుడు ఫస్ట్ టైం మనందరం కూడా అంటే ఇక్కడ గ్యాదర్ కావడం, ఒకరికొకరు చూసుకోవడం జరిగిందంటే ఇక్కడే ఈ గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ ప్రేమాస్త్రం మందిరంలోనే జరిగింది. అప్పుడు మనం అందరం కూడా నిజానికి ఎవ్వరు మొహం చూడలేదు. నాకైతే ఎవరు తెలియదు. నవనీత, పింకీ వీళ్ళు తెలిసి, ఇంకా మిగతా వాళ్ళు అయితే అసలు ఎవ్వరు తెలియకపోయే వాళ్ళు. అంత కొత్త వాళ్ళే. కానీ దేవుడు నిజంగా అప్పుడు ఆ రోజు చూసినప్పుడు నిజంగా చెప్పాలంటే అందరం ఏడ్చినాం సంతోషానికి. ఎందుకంటే ఫస్ట్ టైం మేము అట్లా ప్రేయర్ కూడా చేసుకోవచ్చు. నిజంగా దేవుడు గొప్ప ఉన్నతమైన చుట్టాలైనా కానీ తెలియని వాళ్ళు, అంటే పరిచయం లేకపోయినా అసలు ఎక్కడెక్కడో దూరం ప్రాంతం నుండి ఈ విధంగా కలవడం అంటే నిజంగా దేవుడు గొప్ప అద్భుతం చేసిండు. అప్పుడు నవనీత అడిగినప్పుడు మరి నేను కాదు, నాతో కాదని ఒక మాట అనింటే మాత్రం ఈ జరగకపోయేది. కానీ దేవుడు మాత్రం ప్రార్థనలో నేను మోకరించడం మొదలు పెట్టినప్పుడు ఈయన కూడా నాకు సపోర్ట్ చేయడం అన్నమాట. అప్పటి నుండి స్టార్ట్ అవుతే ఫస్ట్ ఓన్లీ మాకు పొద్దున పూట ప్రార్థన, అది కూడా 5కి 5:30కి అట్లా లేసేవాళ్ళం. తర్వాత మధ్యాహ్నం కొందరు కోరిక మేరకు వాళ్ళు డ్యూటీ, అక్క మాకు పిల్లలు ఉన్నారు కదా మధ్యాహ్నం పూట బాగుంటది అని అడిగినప్పుడు మేము మధ్యాహ్నం స్టార్ట్ చేసినాం. మళ్ళీ తర్వాత మళ్ళీ రాత్రి అలా స్టార్ట్ చేసినప్పుడు నిజంగా చాలా సంతోషంగా దేవుడు ఎంతో మందిని దాదాపు ఒక 50 మంది దాకా కూడా కూడుకున్నారు. కానీ అంటారు కదా, అంటే ఎంతైనా కూడా ఎన్నుకునే వాళ్ళని కొంతమంది అని, ఆ కొంతమందిలో ఇంతమంది మిగిలినాం ఇప్పటికైతే దేవుడి నామమున. మరి నిజంగా కాకపోతే అందరం కూడా ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకించిండు, చాలా అద్భుతాలు జరిపించిండు. ఇంకా అంతేకాకుండా అందరు కూడా గుర్తించిండు, అంటే ప్రేయర్ చేస్తారు వీళ్ళు ఎప్పుడు. కానీ ప్రేయర్ కంటే ముందు ఎప్పుడు వీళ్ళు ఫోనే మాట్లాడేటోళ్ళని తిట్లు కూడా పడింది. అప్పుడు చాలా మంది ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది, ఎప్పుడు చౌకాడు ఏదో పెట్టుకొని ఉంటారు అని కూడా మాటలు కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు మాత్రం అందరికీ తెలిసింది ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ప్రేయర్లో ఉంటారు అని. అంతేకాకుండా ఎమర్జెన్సీ ప్రేయర్లు అంటే ఎవరన్నా ఎప్పుడైనా ఏ మధ్యరాత్రి ఇట్లా చేసినా లేకపోతే ఎప్పుడు చేసినా ఆ క్షణంలో ఒక్కరిని కలిపినా కానీ మా గ్రూప్లో అందరు కూడా సిద్ధమే. ఎప్పుడు అది ఏ టైం అనేది కూడా చూడకుండా అందరం ప్రే చేసేవాళ్ళం. నిజంగా దేవుడు అదొక గొప్ప అద్భుతాలు చేపించిండు. వెంటిలేటర్లో ఉన్నవారిని రక్షించిండు దేవుడు. ఏమంటారు అంటే ఏమంటారు ఆర్థికంగా ఒక దగ్గర అడుక్కొని తిన్నాము అన్న వాళ్ళని ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగంలో నిలబెట్టిండు దేవుడు. అంటే ప్రార్థన కృప వల్ల, మన గొప్పతనం కాదు కానీ చేసిన ప్రార్థన వల్ల. ఎన్నిక లేని వారిగా నన్ను వెలివేసిరు అన్న వాళ్ళని దేవుడు ఉన్నత స్థానంలో కూడా నిలబెట్టింది. ఇదంతా కూడా కేవలం ఒక ప్రార్థన వల్లనే జరిగింది. నిజంగా దేవునికి వందనాలు. ఇన్ని అద్భుతాలు ఈ 5-6 సంవత్సరాలు మేము చూస్తున్నామంటే ఇంకెన్ని అద్భుతాలు ఉంటాయో కదా, అసలు ఊహకు అందని విధంగా ఉంటాయి దేవుడి యొక్క కార్యాలు. నిజానికి ఎప్పుడైనా నేను బలహీనంగా పడిపోయినా, నాతో కాదు అనుకున్నప్పుడు ఈసారి అయితే ఈ ప్రేయర్ అయితే నేను కాదు అని చెప్పేశాను. అసలు మొన్న ఆ రోజు మార్నింగే చెప్పాను నాతో కాదు అని. కానీ పాస్టర్ అమ్మ మళ్ళీ అక్క ఇద్దరు కలిసి నన్ను ప్రోత్సహించి అలా ఎలా కాదంటో ప్రేయర్ కదా, నువ్వు ఏదో కార్యం అయితే చెయ్యవా అన్నారు. కానీ నిజంగా ఆ ఒక మాటకు ఈ ఆన్లైన్ ప్రేయర్లో ఫస్ట్ టైం ఇంతమంది ఉన్నారు, మళ్ళీ మధ్యలో ఎప్పుడు కూడా లేరు. ఈ రోజు మళ్ళీ దేవుడు కృప వల్ల మళ్ళీ ఇంతమంది కూడుకోవడం జరిగింది. అంటే కాదు అన్నది నిలబెట్టుతానని ఇప్పుడు వాగ్దానం ఇచ్చారు దేవుడు, నేను నడిపించేవాడు రోజు కరెక్ట్గా ఈరోజు అదే నెరవేర్చింది సంవత్సరం. దేవునికి స్తోత్రాలు. నిజంగా మరి కూడి వచ్చిన మీ అందరూ కూడా దేవునామన్న వందనాలు. మరి అన్నదినం నేను ప్రేయర్లో ఒక్కొక్కసారి ఏదన్నా ఉంటే హెచ్చరిస్తాను, తిడతాను, అన్నీ అంటుంటాను. కానీ ఏదన్నా కానీ నన్ను భరిస్తూ మళ్ళీ ప్రతి విషయంలో నాకు సహకరిస్తున్న మీ అందరూ కూడా దేవునామన వందనాలు. మరి నిజంగా ఇంకా ఇలా కొనసాగుతూ ఇంకా అనేకులు కలిసి అనేకుల గురించి ప్రార్థించే విధంగా ఒక ప్రేయర్ టీమ్గా కొనసాగించాలని ప్రార్థన. దేవునికి స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చినందుకు